ఈ వీడియోలో మనం మాస్ మహారాజ్ రవితేజ నటించిన ఈగల్ మూవీ గురించి మాట్లాడుకుందాం. ఈగల్ కథ గురించి సింపుల్ గా చెప్పాలంటే కాటన్ గుడ్డతో మొదలై గన్నలతో ముగిసే కథ. అసలు కాటన్ గుడ్డకి గన్నలకి లింక్ ఏంటి? హీరోకి ఆ రెండింటితో సంబంధం ఏంటి? ఈగల్ సహదేవ్ వర్మగా మారడానికి కారణం ఏంటి అనే అనేక సందేహాల సమాహారమే ఈగల్. సినిమా గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుంటే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ లో హీరో విలన్ కోసం వెతికినట్టు ఈగల్ సినిమాలో అనుపమ హీరో కోసం వెతుకుతుంది. ఆ వెతకడంలో కష్టమేమీ ఉండదు. ఒకరిని అడిగితే హీరో గురించి కొంచెం చెప్పి వేరేవాడి దగ్గరికి పంపిస్తాడు. ఆ వేరేవాడు ఇంకొంచెం చెప్పి మరోవాడి దగ్గరికి పంపిస్తాడు. అలా ఒక్కొక్కరు హీరో గురించిన సంఘటనలు చెప్తూ పోతారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే అనుపమకి హీరో గురించిన సంఘటనలు చెప్పిన వారిలో చాలా మందికి పూర్తిగా ఆ సంఘటనలు తెలుసు, కానీ చెప్పరు. వేరేవాడిని అడుగు అని పంపిస్తుంటారు. మళ్ళీ వాళ్లే కొంచెం చెబుతుంటారు. అసలు సంఘటనలు ఓకే, కానీ కథ ఎవడు చెప్తాడ్రా అని అనుపమతో పాటు ప్రేక్షకులు కూడా చూసుకుంటూ వినుకుంటూ పోతే లాస్ట్లో నవదీప్ చెప్తాడు కథ. అది కూడా ఈగల్ కథ కాదండోయ్, ఈగల్ సహదేవ్ వర్మగా ఎలా మారాడు అనే కథ. అయితే ఈగల కథ కావాలంటే ఈగల్ 2 చూడండి అని క్లైమాక్స్ లో వేశారు. అది వేరే విషయం. మొత్తంగా ఈగల్ ఎలా ఉందంటే బాగుంది, బోరు కొట్టించింది, ఏదో చెప్పాలనే ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో చాలా మందిని భాగస్వాములను చేసింది. ఈగల కథ చెప్పకుండా డిజపాయింట్ కూడా చేసింది. ఒక మాటతో ముగించేసింది. అదే తుపాకీ నుండి వచ్చే బుల్లెట్ ఆగేది ఎప్పుడు అంటే అది పట్టుకున్న వాడికి తగిలినప్పుడు అని. ఏంట్రా ఈగల్ గురించి చెప్పలేదు అనే లోపు ఈగల్ 2 ఉందని ప్రకటించేసింది. ఆ ప్రకటన వచ్చేసరికి చాలా మంది బయటకు వచ్చేశారు. సినిమా చూస్తుంటే థియేటర్లో ఒక అబ్బాయి ఫార్వర్డ్ చేయండి అని అరిచాడు. అది గమ్మత్తు. ఇక ఎవరెవరు ఎలా చేశారంటే రవితేజ గెస్ట్ అపిరియన్స్ చేశాడు. వచ్చినప్పుడల్లా కాల్చుకుంటూ పోయాడు. అనుపమ అయితే కనిపించినోడునల్లా అడుగుతూ పోయింది. ఇంకో హీరోయిన్ అయితే కనిపించి కనిపించకుండా పోయింది. మిగతా నటీనటులు చెప్పుకుంటూ పోయారు కొందరు, వినుకుంటూ పోయారు మరికొందరు. టెక్నీషియన్స్ విషయానికి వస్తే మ్యూజిక్ కొంచెం బాగుంది, ఎడిటింగ్ కొంచెం బాగుంది, ఫైట్స్ లో జిమ్మిక్స్ బాగున్నాయి, స్క్రీన్ ప్లే కొంచెం బాగుంది, డైరెక్షన్ కూడా కొంచెమే బాగుంది. అయితే ఈ సినిమా ఎందుకు చూడాలి అంటే రవితేజ కోసం, సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ కోసం అయితే చూడాలి. చూడాలనుకునేవారు టికెట్స్ బుక్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. టైం ఉంటే కామెంట్ చేయండి, వినండి ఛానల్ ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.